నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. దిస్ ఇస్ సుమిత్ర. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాళేశ్వరంపై కాంగ్రెస్ ఆరోపణలకు బీఆర్ఎస్ కౌంటర్. శ్వేతపత్రాలు, న్యాయ విచారణను స్వాగతించిన కడియం. ప్రజలను మోసం చేసేందుకు మరోసారి పొత్తులు. వెనుకబడిన వర్గాల్ని బాబు పట్టించుకోలేదన్న పేర్ని. విశాఖలో వైసీపీకి భారీ షాక్. బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజీనామా. కాకినాడలో పవన్ కళ్యాణ్ బిజీ. డివిజన్ల వారీగా కార్యకర్తలతో సమీక్ష. లైబీరియాలో అదుపు తప్పిన పెట్రోల్ ట్యాంకర్. 40 మంది మృతి, పలువురికి గాయాలు. లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో సమాయత్తమవుతోంది. జనవరి 3వ తేదీ నుంచి లోక్సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ భవన్ వేదికగా ముఖ్య నేతలతో వరుస భేటీలు ఏర్పాటు చేసింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సెక్రటరీ జనరల్ కె కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో సమాయత్తమవుతోంది. జనవరి 3వ తేదీ నుంచి లోక్సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ భవన్ వేదికగా ముఖ్య నేతలతో వరుస భేటీలు ఏర్పాటు చేసింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సెక్రటరీ జనరల్ కె కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి సమావేశాలు నిర్వహించనున్నారు. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి సవిన్ అందిస్తారు. సవిన్, రైట్. ఇక జనవరి 3న ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గాల సమావేశంలో సన్నాహక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సవిన్ అందిస్తారు. సవిన్, టీఆర్ఎస్ పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. అందులో జనవరి 3వ తేదీ నుంచి ముఖ్యంగా వరుసగా 12వ తేదీ వరకు మొదటి విడత పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. సంక్రాంతి తర్వాత 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్లమెంట్ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, ఒకవేళ ఎమ్మెల్యేలు ఓడిపోయిన చోట మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, దానికి సంబంధించి ఆ నియోజకవర్గాలకు సంబంధించి జడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు,
మున్సిపల్ చైర్మన్లతో పాటు బీఆర్ఎస్ పార్టీ కింది స్థాయి కేడర్ను కూడా ఈ పార్లమెంటు సమీక్షా సమావేశాలకు ఆహ్వానించబోతున్నారు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లాంటి వ్యూహాలు అనుసరించాలి అనే దానిపైన నేతల అభిప్రాయాలు తీసుకొని ఒక కార్యాచరణ రూపొందించడం కోసం ఈ సమీక్షా సమావేశాలను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే చేవెళ్ల పార్లమెంట్ కు సంబంధించి రివ్యూ సమావేశం నిర్వహించి చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఇక మిగిలిన పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా ఈ సమీక్షా సమావేశాల్లోనే ఒక ఎంపీ అభ్యర్థులు ఎవరు, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు పోటీ చేయబోతున్నారో దానిపైన ఒక ఈ సమీక్ష సమావేశాల్లో క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం మనకు కనబడుతుంది. ముఖ్యంగా 3వ తేదీన ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంతో ప్రారంభమయ్యే సమీక్ష సమావేశం జనవరి 21వ తేదీన సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలతోటి ఈ పార్లమెంట్ నియోజకవర్గాల రివ్యూ సమావేశాలు ముగియబోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు పాలైన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎలక్ట్ అయింది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చట్టం ద్వారా బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో పటిష్టంగా ఉంది. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారని తెలియజేయడం కోసం ఇప్పటికే అందులో భాగంగానే పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుంచే సన్నద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఈ సమీక్ష సమావేశాలను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావుతో పాటు పార్టీ సీనియర్ నేతలంతా ఈ సమావేశాల్లో పాల్గొనబోతున్నారు. దీంట్లో భాగంగా 3వ తేదీన ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశంతో ప్రారంభమవుతూ 21వ తేదీ వరకు ఈ సమీక్ష సమావేశాలు జరగబోతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి ముఖ్యంగా బీజేపీ పార్టీ నుంచి ముందస్తుగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరిలోనే చివరి వారంలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముందుగానే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించి పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ఎన్నికల ప్రచారానికి ముందుగా వెళ్లే అవకాశం మాత్రం స్పష్టంగా కనబడుతుంది. అయితే ఎన్నికల్లో ఓడిపోయిన ఎమ్మెల్యేలకు మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తారా లేదా అనేది కూడా ఈ సమీక్ష సమావేశంలోనే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం మాత్రం మనకు కనబడుతుంది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యంగా గత లోక్సభ ఎన్నికల్లో 10 లోక్సభ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. ఈసారి అంతకు మించి లోక్సభ స్థానాలను గెలుచుకునే విధంగా వ్యూహరచన చేస్తోంది. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ ఓట్ల తేడాతో ఓటమి పాలైనటువంటి నియోజకవర్గాలు ఏ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఆ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ చేసిన వారు ఓడిపోయారు. అక్కడ ఓడిపోవడానికి గల కారణం ఏంటనే కారణాలను విశ్లేషిస్తూనే పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం అవడం కోసం బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేసింది. రైట్, థ్యాంక్ యూ సవీన్ ఫర్ ద అప్డేట్స్. మేడిగడ్డ కుంగడం బాధాకరమని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. కాళేశ్వరం ప్రారంభించినప్పటి నుంచి అనుమానాలు ఉన్నాయన్నారు. మేడిగడ్డ కుంగినప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ స్పందించలేదని తెలిపారు. దీనిపై న్యాయ విచారణ జరుపుతామని శాసనసభలోనే ప్రకటించామన్నారు. ప్రాజెక్టు వ్యయాన్ని 80,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లకు పెంచారని మంత్రి తెలిపారు. ఇది నిస్సందేహం చాలా దురదృష్టకరం. ఎక్కడో చాలా సీరియస్ లోపాలు జరిగినాయి. డిజైన్లో కానీ, నిర్మాణంలో కానీ, ఆపరేషన్ మెయింటెనెన్స్ కానీ సీరియస్ లోపాలు జరిగి మూడు బ్యారేజెస్కి ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి. ఇది గత ప్రభుత్వ నిర్వాహకం ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఖర్చు పెట్టిన సొమ్ము 93,500 కోట్ల రూపాయలు. మన అందరి జీవితాలు బ్యాంకులలో తాకట్టు పెట్టి హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి మరి ఇటువంటి ప్రాజెక్టులు నిర్మించిన వాళ్లపై ప్రజలు కూడా మరి వాళ్ళు ఏ విధంగా పనిచేశారో ఇది వాళ్ళ పనితీరుకు నిదర్శనం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మేడిగడ్డ బ్యారేజ్ మీద ఓహో అని ఎంత మొత్తుకున్నారు. అసలు అంతర్జాతీయంగా ఎవరొచ్చినా తీసుకొచ్చి చూపెట్టి ప్రపంచంలో ఇంత అద్భుతమైన ప్రాజెక్టులు ఏం చెప్పారు. ఇది వాళ్ళు చేస్తున్న పని. ఇది నిస్సందేహం. కాళేశ్వరం మీద ప్రభుత్వ ఆరోపణలపై బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. 93,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్ల అవినీతి ఎలా జరిగిందని కడియం ప్రశ్నించారు. ప్రాజెక్టు అంచనాలు పెరిగిపోతున్నాయని ప్రభుత్వం అంటోంది. దేశంలో ఏ ప్రాజెక్టు అయినా అంచనాలు పెంచకుండా పూర్తి చేశారా అని నిలదీశారు. 40 కోట్లతో ప్రతిపాదించిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 4,000 కోట్లతో పూర్తయిందని గుర్తు చేశారు. శ్వేతపత్రాలు, న్యాయ విచారణలను స్వాగతిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట
నేను స్వయంగా ఆయన ప్రెస్ మీట్ చూశాను. డిసెంబర్ 9, 2023 మా ప్రభుత్వం వస్తున్నది. డిసెంబర్ 9, 2023 మొట్టమొదటి సంతకము రైతుల రుణమాఫీ 2 లక్షల రూపాయల పంట రుణాలను మాఫీ చేసే ఫైల్ మీద సంతకం పెడతా అన్నాడు. ఏమైంది అని నేను అడుగుతున్నా. ఈ రకంగా చాలా హామీలు ఇచ్చారు. దయచేసి వాటి గురించి ఆలోచించండి. రైతులు పంట రుణాల మాఫీ గురించి చూస్తున్నారు. రైతు బంధు ఇంకా రావడం లేదని చూస్తున్నారు. మహిళలు ఇంకా మాకు మహాలక్ష్మి పథకంలో ప్రకటించిన విధంగా 2500 రూపాయల ఆర్థిక సాయం అందలేదని చూస్తున్నారు. అందరూ అన్నిటికంటే విచారకరమైన విషయం ఏంటంటే, విడ్డూరమైన విషయం ఏంటంటే, ప్రియాంక గాంధీ గారు హైదరాబాద్కు వచ్చి యూత్ డిక్లరేషన్ సభలో నిరుద్యోగ యువతకు నెలకు 4000 రూపాయల భృతి ఇస్తామని ప్రకటించారు. వాళ్ళ మేనిఫెస్టోలో కూడా అభయహస్తం మేనిఫెస్టోలో యువ వికాసం కింద నిరుద్యోగులకు 4000 రూపాయల భృతి ఇస్తామని చెప్పారు. కానీ మొన్న తెలంగాణ శాసనసభలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు మేము నిరుద్యోగ భృతి ఇస్తామని ఎక్కడ మళ్ళీ అధికారంలోకి వస్తామన్న గుడ్డి ఆశతో కేసీఆర్ ఎవరికీ తెలియకుండా ఎన్నికల ముందే 22 ల్యాండ్ క్రూజర్ వాహనాలను కొనుగోలు చేశారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఆరోపించారు. సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కాగా గత ప్రభుత్వం కొనుగోలు చేసిన ల్యాండ్ క్రూజర్స్ విజయవాడ సమీపంలోని వీరపనేని గూడెంలోని తిహాయిని ఇంజనీరింగ్ కంపెనీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వాహనాలకు ఇంకా బుల్లెట్ ప్రూఫ్ వర్క్ జరగలేదని తెలుస్తోంది. కాగా వాహనాల కొనుగోలు విషయాన్ని గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మళ్ళీ అధికారంలోకి వస్తామన్న గుడ్డి ఆశతో కేసీఆర్ ఎవరికీ తెలియకుండా ఎన్నికల ముందే 22 ల్యాండ్ క్రూజర్ వాహనాల్ని కొనుగోలు చేశారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఆరోపించారు. సీఎం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కాగా గత ప్రభుత్వం కొనుగోలు చేసిన ల్యాండ్ క్రూజర్స్ విజయవాడ సమీపంలోని వీరపనేని గూడెంలోని తిహాయిని ఇంజనీరింగ్ కంపెనీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వాహనాలకు ఇంకా బుల్లెట్ ప్రూఫ్ వర్క్ జరగలేదని తెలుస్తోంది. కాగా వాహనాల కొనుగోలు విషయాన్ని గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మళ్ళీ అధికారంలోకి వస్తామన్న గుడ్డి ఆశతో కేసీఆర్ ఎవరికీ తెలియకుండా ఎన్నికల ముందే 22 ల్యాండ్ క్రూజర్ వాహనాల్ని కొనుగోలు చేశారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఆరోపించారు. సీఎం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అయితే గత ప్రభుత్వం కొనుగోలు చేసిన ల్యాండ్ క్రూజర్స్ విజయవాడ సమీపంలోని వీరపనేని గూడెంలోని తిహాయిని ఇంజనీరింగ్ కంపెనీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వాహనాలకు ఇంకా బుల్లెట్ ప్రూఫ్ వర్క్ జరగలేదని తెలుస్తోంది. కాగా వాహనాల కొనుగోలు విషయాన్ని గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్లపై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేస్తుందన్నారు. అడ్డగోలు హామీలతో ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. పరిపాలన చేయమని అధికారం ఇస్తే శ్వేతపత్రాలంటూ తప్పించుకున్నారన్నారు. పత్రాల డ్రామాలు ఎక్కువ కాలం సాగమన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి అప్లికేషన్లు లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేశామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆనాడు అడ్డగోలుగా హామీలు ఇచ్చి ప్రజల్ని
మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఆ హామీలు నెరవేర్చడానికి చేతగాక అయోమయంలో పడి దాంట్లో నుంచి తప్పించుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఓ ప్రజాపాలన అని పేరు పెట్టుకొని ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి మేము గతంలో ఏ పథకాలు అమలు చేసినా మేము ఇట్లా వచ్చి మాకు అప్లికేషన్లు ఇవ్వండి అని అడగలేదు, బ్రోకర్లను దళారులను పెట్టలేదు. నేరుగా అందరిని కూడా ఆన్లైన్ అప్లై చేసుకోమని చెప్పినాం. ఈ సేవలలో మీ సేవలలో ఎక్కడికక్కడ గ్రామాలలో అవి పెన్షన్లైనా ఇంకోటైనా ప్రత్యక్షంగా వాళ్ళ అకౌంట్లలోకి పోయేటట్టు చేసినాం. రైతు బంధు ఇస్తే కూడా చక్కగా వాళ్ళ అకౌంట్లకు పంపినాం తప్ప ఉత్తమ్ కుమార్ రెడ్డినో వెంకరెడ్డినో జాన్ రెడ్డినో వచ్చి అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్పలేదు. మేము ఆ అప్లికేషన్లలో కూడా పూర్తి అసంబద్ధంగా ఉన్నది. మొత్తం కౌలు రైతు అని పెట్టిండ్రు. కౌలు రైతును పట్టాదారు పాస్బుక్ నెంబర్ అడుగుతున్నారు. ఏ రైతు కూడా తన పట్టాదారు పాస్బుక్ తీసుకుపోయి కౌలు రైతుకి ఇయ్యాడు. మీరు ఇటువంటి అన్ని దొంగ పనులు చేసిన గతంలో అని చెప్పి మేము ఆ అవకాశం లేకుండా చేసినాం. ఒకరి భూమి ఒకటి మీద రాసి నాశనం చేసిపోయింది మీరు. ఆ రోజు ప్రజానికాన్ని మీరు పెట్టిన వ్యవస్థలు ఆ పీడ నుంచి విముక్తి చేయడం కొరకే మేము దాన్ని తీసుకొచ్చినాం. బ్రహ్మాండంగా రైతులకు రక్షణ కల్పించడం, వాళ్ళ భూమికి హక్కులు, రైతు తన సంతకం పెడితే తప్ప, తన ఏలి ముద్ర వేస్తే తప్ప ఇంకోటి ఎవడు కూడా దాంట్లో చేపెట్టడానికి కానీ పట్టాను. ఎమ్మెల్సీ పదవుల కోసం చాలా మంది కాంగ్రెస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఉన్న 6 పదవుల కోసం 60 మంది నేతలు పోటీ పడుతున్నారు. తమకే ఇవ్వాలని ఇటు రాష్ట్రంలో అటు జాతీయ స్థాయిలో పైరవేలు మొదలు పెట్టారు నేతలు. ఇంతకీ 6 ఎమ్మెల్సీ పదవులు ఎవరిని వరించనున్నాయి? శాసన మండలిలో 6 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. వాటి కోసం కాంగ్రెస్ నేతల నుండి తీవ్ర పోటీ ఉండబోతోంది. అధికార పార్టీ కావడంతో ఎమ్మెల్సీ స్థానాల్ని దక్కించుకోవాలని పలువురు మాజీ మంత్రులు, పోటీ చేసి ఓడిపోయిన హస్తం నేతలు పైరవీలు మొదలుపెట్టారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి హైకమాండ్తో చర్చలు జరిపిన సీఎం రేవంత్ ఎమ్మెల్సీల అంశాన్ని కూడా చర్చించినట్టు సమాచారం. పార్టీ కోసం కష్టపడ్డ వారికి, పార్టీకి విధేయులుగా ఉన్నవారికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో 4 ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలుపొందారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక స్టేషన్ గన్పూర్ నుండి కడియం శ్రీహరి, జనగాం నుండి పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఇక దీనికి తోడు గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. ప్రస్తుతం మండలిలో 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి ఒక్కరే ఉన్నారు. మండలిలో పట్టు కోసం బలమైన, వాగ్దాటి కలిగిన నేతలను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇదే అంశాన్ని ఇటీవల ఖర్గే, కేసీ వేణుగోపాల్ ముందు చెప్పిన రేవంత్ 6 ఎమ్మెల్సీ స్థానాల కోసం ఒక లిస్టు కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అధికార పార్టీ కావడంతో కాంగ్రెస్ నుండి ఎమ్మెల్సీ పదవి దక్కించుకోవడం కోసం పలువురు కీలక నేతలు సైతం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో సైతం లాబింగ్ చేస్తున్నారు. పార్టీ టికెట్ ప్రకటించి బీఫారం ఇవ్వకుండా ఆపేసిన చిన్నారెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశమిద్దామని పార్టీ భావిస్తోంది. ఇక చివరి వరకు టికెట్ వస్తుందని ఆశించి భంగపడ్డ అద్దంకి దయాకర్ పార్టీకి విధేయుడిగా ఉండడంతో ఆయన పేరు కూడా పరిశీలనలో ఉంది. ఇక టికెట్ దక్కించుకొని పలువురు కీలక నేతలు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్, ప్రోటోకాల్ చైర్మన్ వేణుగోపాల్, ఎస్టీ సెల్ చైర్మన్ బెళ్లయ్య నాయకులతో పాటు పోటీ చేసి ఓడిపోయిన షబ్బీర్ అలీ, మధు యాష్కి, అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్, అంజన్ కుమార్ యాదవ్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఇటీవల ఎన్నికల్లో తెలంగాణ జనసమితి కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు తెలిపింది. దీంతో జనసమితికి ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక పొత్తులో భాగంగా ఉన్న సిపిఐకి కూడా ఒక ఎమ్మెల్సీ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇక ఈ 10 సంవత్సరాల నుండి కేసీఆర్ పాలనలో లోపాలను విమర్శిస్తూ, నిజాలను ప్రజలకు వివరిస్తూ పరోక్షంగా కాంగ్రెస్ గెలుపుకు దోహదపడ్డ ఆకునూరి మురళి లాంటి వాళ్ల పేర్లు కూడా ఎమ్మెల్సీ స్థానం కోసం పరిశీలిస్తున్నారు. కేవలం 6 ఎమ్మెల్సీ ఖాళీ స్థానాల కోసం 10ల సంఖ్యలో పోటీ ఉంది. వీటిని భర్తీ చేసే క్రమంలో హైకమాండ్ సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకోనుంది. ఇక ఈ 6 అదృష్టవంతులు ఎవరో కొన్ని రోజుల్లో తేలనుంది.
కుప్పంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. గంగాధర్ గారు, శ్రీకాంత్ గారు, శ్రావణ్ గారు, పవన్ గారు, మిగిలిన నాయకులందరికీ నమస్కారాలు. తమ్ముళ్ళు, ఈ రోజు మీ ఉత్సాహం చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, మా ఆడబిడ్డల ఉత్సాహం చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, మీరేదైతే ఇటీవల 1,00,000 ఓట్ల లక్ష్యంగా ముందుకు పోయారు, నాకైతే మీరు సాధిస్తారని నమ్మకం వచ్చింది. మీకు కూడా నమ్మకం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ మీటింగ్ వచ్చిన తర్వాత మీరందరూ గ్రామానికి వెళ్ళి 100 రోజులు నా కోసం పనిచేయండి, మీ భవిష్యత్తు కోసం పనిచేయండి, రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేయండి. 5 సంవత్సరాలు తిరిగి మిమ్మల్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో చేసి చూపించే బాధ్యత నాది. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా. ఇప్పుడే ఆనంద్ రెడ్డి గారు చెప్పారు, వస్తామంటే నాకే ఎంత ఆనందంగా ఉందంటే, 30 రకాల కూరగాయలతో, ఇక్కడ పండిన కూరగాయలతో నాకు బ్రహ్మాండమైన హారం తయారు చేసేశారు. ఇది కళ నిజమా నాకే అర్థం కావడంలా. అంటే మామూలుగా 30 రకాల కూరగాయలు పండుతాయని ఎవరు ఊహించారు. అది కూడా ఒక పెద్ద హారం తయారు చేస్తాను ఓకే అందలేదు. నేను 25 సంవత్సరాల కంటే ముందు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేశా. జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళోనే అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ. అప్పుడే నేను హైటెక్ ఇన్ అగ్రికల్చర్, వ్యవసాయంలో హైటెక్ కూడా తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కింది. దాని ఫలితమే 30 రకాల కూరగాయలు ఈ రోజు రామకుప్పంలో పండుతున్నాయి. ఆ రోజు మీరు చూస్తే ఇజ్రాయెల్ టెక్నాలజీ చెల్దిగానిపల్లిలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రవేశపెట్టిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. అది తెలుగుదేశం పార్టీకి ఉండే విజన్ అది. ఆ తర్వాత మీరు చూస్తే నేను మైక్రో ఇరిగేషన్ కూడా తుంపర్ల సేద్యం గాని బిందు సేద్యం గాని 100కి 90%, ఎస్సీలకైతే 100% సబ్సిడీతో ఇచ్చానంటే అది తెలుగుదేశం పార్టీ విజన్ అది. ఎందుకంటే మైక్రో ఇరిగేషన్ వల్ల 1 ఎకరాకు వాడే నీళ్లు పొదుపుగా 3 ఎకరాలకు ఉపయోగించుకోవచ్చు. దిగుబడి పెరుగుతుంది, మీ ఆదాయం పెరుగుతుంది, నాణ్యమైన క్వాలిటీ అంతా కూడా వచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో దీనికి కూడా ప్రాధాన్యత ఇచ్చాను. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈ నియోజకవర్గంలో నీటి ఎద్దడి లేకుండా చేయాలనుకున్నాను. అందరి నీవా నీళ్లు వీకోట వరకు నేను తీసుకొస్తే 13% పనులు కావాలి. దుర్మార్గమైన పాలన చేయలా పని చేయకుండా మీనమేషాలు లెక్కేశారు. ఈ రోజు నేను వస్తున్నానంటే ప్రొక్లైన్లు పెట్టి కలబెడుతున్నారు. కాలువలో కలబెడితే ఏం జరుగుతుందని అడుగుతున్నా. అంటే ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, రేపు ఎన్నికలు వస్తున్నాయి, మనల్ని మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అదే తెలుగుదేశం గారు ఉండుంటే, మన పార్టీ అధికారులు ఉండుంటే 2020కే నీళ్లు వచ్చేటివి. ప్రతి ఒక్క చెరువుకు నీళ్లు ఇచ్చేవాళ్ళం, పాలారు మొత్తం నీటితో నింపేవాళ్ళం, కరువు అనే మాట లేకుండా చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నా, పులివెందులకు నీళ్లు ఇచ్చా, కుప్పానికి ఎందుకు నీళ్లు ఇవ్వమని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. ఇంకో పక్క అడుగుతున్నా, ఎవరైతే మంత్రి ఉన్నాడో వీళ్ళ మంత్రికి కాంట్రాక్టర్లకు ఉండే కాంట్రాక్ట్ పైన ఉండే ప్రేమ రైతాంగం పైన లేదు. అందుకే మొత్తం పనులు వీళ్లే చేసి దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీరందరూ గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి, మాకు అందరినీ వా నీళ్లు కావాలి, ఇది మా హక్కు, అవునా కదా. మళ్ళా అందులో కూడా
నేను నీళ్లు బారించమంటే వీళ్ళు అవినీతి బారిస్తున్నారు. దొంగలు వీళ్ళు ఎక్కడ చూసినా దొంగ పనులు తప్ప, దొంగ బుద్ధులు తప్ప ఇంకోటి లేవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సందర్భంలో నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను. రైట్, మరిన్ని అప్డేట్స్ చూద్దాం. ఆడవాళ్లకు ఆడవాళ్లే శత్రువులని పెద్దలు చెప్తుంటారు. ఆ సామెత ఇప్పుడు మళ్ళీ నిజమైంది. ఆడవాళ్ళు చీరల కోసమో నగల కోసమో గొడవ పడుతుంటారు. కానీ బస్సులో సీట్ కోసం గొడవ పడడం ఇప్పుడు తెలంగాణలో రొటీన్గా మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఉచిత ప్రయాణ సౌకర్యంతో మహిళలు ఇతర రవాణా మార్గాలను వదులుకొని మరీ బస్సుల్లోనే ప్రయాణం చేస్తున్నారు. దీంతో నిత్యం ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. కొన్ని చోట్ల సీట్ల కోసం తగువ పడుతున్నారు కూడా. తాజాగా అలాంటి ఘటనే వరంగల్ నుంచి నర్సంపేట వెళ్లే బస్సులో చోటు చేసుకుంది. బస్సులో ఎక్కువ సంఖ్యలో మహిళలు ఎక్కారు. ఈ క్రమంలో మహిళ తాను ముందే ఎంచుకున్న సీట్లో మరో మహిళ కూర్చోవడంతో గొడవకు దిగింది. ఇద్దరి మధ్య మాట పెరగడంతో జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ ఘటనతో తోటి ప్రయాణికులు అవాక్కయ్యారు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర.